అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. ప్రతి పూజకు ఆవు పాలు తప్పనిసరిగా ఉండాలా అనే విషయాన్ని విందాం. ప్రతి పూజకు ఆవు పాలే కావాలా అంటే సనాతన ధర్మం కావాలనే చెబుతుంది. ప్రతి దేవుని పూజకు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ విధిగా కావాలని చెబుతారు మన పండితులు, పురోహితులు. అంటే ఏ ఇంటి ముందు గోమాత ఉంటుందో ఆ ఇంటిలో సర్వశుభాలు ఉంటాయి. ఆవు పాలు కావాలంటే ఇప్పుడైతే పట్టణాల్లో ఆధారపడవలసి వచ్చిన స్థితి అయితే వచ్చేసింది. క్రొత్తగా కట్టిన ఇంటి గృహప్రవేశం జరపాలంటే గోమాత కావాల్సిందే. ముందుగా గోవును ఇంట్లో త్రిప్పిన తర్వాతనే అందరూ గృహప్రవేశం చేస్తారు. భారతీయ జీవన విధానంలో గోవు తప్పనిసరిగా జతపడి ఉంది. ఏ పూజలోనైనా గోక్షీరంతో దైవాభిషేకం చేయాల్సిందే. విష్ణుమూర్తికి గోవులంటే మహా ఇష్టం. అందుకే గోవిందుడు, గోపాలుడు అంటారు. గోవులుండే చోటికి శనేశ్వరుడు రాడు. గోదానం కూడా చాలా గొప్పది. అందుకే గోవులను గోమాత అని గౌరవంగా పిలుస్తారు. గోవుల కంఠంలోనూ, పొదుగులోనూ, మూత్రంలోనూ గంగాదేవి ఉంది. శిరస్సు, గంగడోలు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తోక మొదలైనవి గోవు యొక్క సర్వ అవయవాల్లోనూ కూడా సర్వదేవతలు ఉంటారని హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కొన్ని నివారణ లేని రోగాలకు కూడా గోమూత్రాన్ని ఔషధంగా కూడా త్రాగుతారు. గోవు మలమూత్రాల్లో పెనిసిలిన్ ఉందని కనుగొన్నారు. గోవు నోటి నుండి వచ్చే నురగని మానవ వ్రణాల మీద రాస్తూ ఉంటారు. అంటే మానవుని యొక్క వ్రణాలంటే కురుపులు మీద పుండులు పడిన చోట కూడా రాస్తూ ఉంటారు. అలా రాస్తే అవి మాడిపోతాయంట. ఈ నురగను రాయడం వల్ల పుండ్లు తొందరగా మానతాయంట. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, మనకు తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.